శుభములు కలుగు నీకు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? నీకేమైంది? నాకేమైంది? ఐఎమ్ ఆల్ రైట్, యునో. నీ గొంతు వింటే నాకు అర్థమైపోయింది. చెప్పు, ఏదో మాట్లాడాలని వచ్చావు కదా? అవునమ్మా, చరణ్ గురించి మాట్లాడాలి. చరణ్ గురించా? అతని గురించి మనం మాట్లాడుకునేదేముంటుందమ్మా? తనతో నా పెళ్ళి జరగదని ఆల్రెడీ తెలిసిపోయింది కదమ్మా. కొంచెం ట్రై చేస్తే చరణ్ నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అన్న నమ్మకం ఉందమ్మా. ఎలా చేసుకుంటాడమ్మా? రఘు వారాహిలకి పెళ్లి జరిగిపోయి ఉంటే ఏదో విధంగా అతని మనసులోకి నువ్వు వెళ్లేదానివి. కానీ రఘుతో వారాహి పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా నీతో పెళ్లి అనే ఊహ కూడా చేయడు. వారాహి మీద ఆశ పెంచుకుంటాడు. అంతేనమ్మా? చరణ్ వారాహికి సొంతమైపోయినట్టేనా? నేను ఇలాగే ఉండిపోవాల్సిందేనా? ఇక నాకు జీవితంలో సంతోషం అనేదే ఉండదా? సంతోషం? నేను ఇందాక ఆ సంతోషం గురించి ఆలోచిస్తున్నాను. మనం రాజస్థాన్లో ఉన్నప్పుడు సంతోషం అనే మాట మనల్ని వదిలి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ సంతోషం మొత్తాన్ని పక్కకి తోసేస్తూ దుఃఖం ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేసింది. ఇదంతా ఈ ఊళ్ళోకి వచ్చాకే జరిగింది. ఇక్కడికొచ్చాక మనం మనశ్శాంతిని కోల్పోయామనిపిస్తోంది. వికీ, వికీ లే, నా కాళ్ళు పట్టుకున్నావేంటి? లేచి కూర్చో, కూర్చో. ఏమైంది? అమ్మ కాళ్ళకి దండం పెట్టడం ఎంతో అదృష్టం. అలాంటిది తప్పు చేసిన మనిషి అమ్మ కాళ్ళు పట్టుకున్నాడంటే అదొక పాప పరిహారం అమ్మా. నువ్వు తప్పు చేశావా? అవునమ్మా. నేను ఏలూరు రావాలనుకోవడం నా తప్పే కదమ్మా. అదే నేను రాజస్థాన్లోనే ఉండుంటే ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ మన లైఫ్లో కూర్చుండేది కాదు కదా. అందుకే నన్ను క్షమించమ్మా. లేదు విక్కీ, నువ్విక్కడికొచ్చి తప్పేమీ చేయలేదు. చాలా కరెక్ట్ పని చేశావు. అమ్మా? అవును విక్కీ, నువ్విక్కడికి రావాలనుకోకపోయి ఉంటే నాకు గతంలో జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చుండేది కాదు. ఆ అవకాశం నీ వల్లే నాకిప్పుడొచ్చింది. నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావు విక్కీ, తప్పేం చేయలేదు. నీ వల్ల వచ్చిన అవకాశాన్ని నేను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. నాకు జరిగిన అన్యాయానికి అంతకంత వడ్డీ వేసి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. కానీ అది జరగాలంటే వారాహికి చరణ్ దగ్గరవ్వకూడదు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే రేఖ సంతోషం శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు మనమెవ్వరం మనశ్శాంతిగా ఉండలేము. అమ్మా, నీకు విక్కీ కల్పించిన అవకాశం నా వల్ల మిస్ అవ్వనివ్వను. తప్పకుండా నేను చరణ్ని వారాహికి దూరం చేస్తాను. నన్నే చేసుకునేలా చేస్తాను. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా.
కానీ విక్కీ, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని కరెక్ట్గా చేయగలిగే నమ్మిన బంటు లాంటి మనిషి ఒకడు కావాలి. నమ్మిన బంటు లాంటి మనిషా? అంటే శేఖరు, కుమార్ రాజు లాంటి వాళ్ళ? వాళ్ళు కాదు. ఇంకెవరు? హాసిని. విక్కీ, విక్కీ ఏమైంది? హాసినియా? అవును, హాసిని ఇప్పుడు నీ వెంట కుక్కలా తిరుగుతుంది. నీ ప్రేమలో మునిగిపోయి ఉంది. నువ్వేం చెప్తే అది చేస్తుంది కదా. హేయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఇక్కడ జోక్స్ ఏమైనా వేశారు ఎవరైనా? మీ కొడుకు మొహం చూస్తే మీకు నవ్వు రావట్లేదా? చూడండి. రేఖ అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎలా వెర్రి మొహం పెట్టాడో. వీడిన్ని రోజులు నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేశాడని నాకు నిజం తెలిసిపోయింది. ఆ విషయం మీకు చెప్పలేక, మింగలేక, కక్కలేక వెర్రి వెదవులా చూస్తుంటే నవ్వురాకేమవుతుంది? ఏ రేఖ, పాపం మీ అన్నయ్య చెప్పిన మాటలు నమ్మి నువ్వేదో పెద్ద ప్లాన్ వేసుకున్నట్టున్నావు కదా. పాపం నేను మీకు ఉపయోగపడలేను కదా. నీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది కదా. అవునత్తయ్య గారు, మీరిందాకటి నుంచి ఏదో సంతోషం మిస్ అయిపోయింది. రాజస్థాన్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంటున్నారు కదా. మీ ఎడారిని, ఆ ఇసుకని బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా. ఇదిగోండి. రాజస్థాన్లో నా ఫ్రెండ్ ఒకడుతుంటే అక్కడి నుంచి ఇసుక తెప్పించాను. ఎడారి ఇసుక. మీరందరూ ఈ ఇసుకలో కాసేపు నడిచో పొరలో మిస్ అయిన మీ ఆనందాన్ని తిరిగి పొందండి. ఇంకా మీకు ఆనందం దొరకలేదనుకో, మనం అందరం కలిసి రాజస్థాన్ వెళ్ళిపోదాం. అనంతమైన ఇసుకలో కొన్నాళ్ళుండి వద్దాం. ఓకేనా? అమ్మా, ఇది నిజంగా రాజస్థాన్ ఇసుకే.
అలా చూస్తున్నావు? నేను సైలెంట్గా ఉంటున్నానా? నీతో చెప్పడానికి నా మనసులో చాలా మాటలు ఉన్నాయి నాన్న. కానీ నాన్న, ఒక్కటి కూడా చెప్పాలనిపించడం లేదు. చెప్పే ధైర్యం లేదు. అందుకే నేను వారాహిని రమ్మన్నాను. తనే నీకు చెప్పగలుగుతుంది. నేను చెప్పలేను. ఓ, వచ్చేసావా? రా, అక్కడే ఆగిపోయావా? ఈ ఇంట్లోకి మా మనసులోకి రావడానికి నీకేం పర్మిషన్ అక్కర్లేదు వారాహి. నాన్నతో నీ గురించే మాట్లాడుతున్నాను. జరిగిందంతా ఇందాకే నాన్నకు చెప్పేశాను. జరగబోయేదంతా కూడా చెప్పేశాను. ఇప్పుడు నిజంగా జరగబోయేది మాత్రం నువ్వు చెప్తే చాలు. మీరెక్కడికండి? నీ మాటలు విని నాన్న బాధపడ్డా నేను చూడలేను. ఎలా ఉన్నారు మావయ్య గారు? నాకు మిమ్మల్ని అలాగే పిలవాలని ఉంది. చాలా ఆశగా ఉంది సార్. కానీ పిలవలేను. చరణ్ గారు మీకు నా మనసులో ఉన్న నిజం చెప్పమని పిలిచారు. అందుకే నిజం చెప్తున్నాను. నాకు చరణ్ గారంటే చాలా చాలా ఇష్టం. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఆయన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుని ఆయన భార్యగా ఆయన వెనుక 7 అడుగులు నడవాలని, జీవితాంతం ఆయన చేయి పట్టుకొని ఆనందాలు పంచుకోవాలని, ఇలా చాలా చాలా ఊహలు. కనీసం నా కష్టాలు, నా ఆశలు అన్నింటినీ పక్కన పెట్టి వాటికి వ్యతిరేకంగా ఆయనకి దూరం అవుతున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. నా గుండెల్లో బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చరణ్కి గాని, నా చెల్లెళ్ళకి కానీ, ఆఖరికి నా తల్లికి కూడా చెప్పుకోలేక నాలో నేనే రోజు కుళ్ళి కుళ్ళి బాధపడుతున్నాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాలో ఉన్నదంతా బయటికి చెప్పుకునే అవకాశం వచ్చింది. మీకు నా మాటలు వినపడతాయి, కానీ మీరు నా ఇష్టాన్ని బయటికి చెప్పలేరు. నాలాగే నేను చరణ్ గారిని పెళ్లి చేసుకోకపోవటానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదే కనుక అడ్డు లేకపోతే నేను ఇప్పుడే చరణ్ గారితో తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాను. ఆయనంటే నాకు ఎంత ఇష్టమున్నా లేదని అబద్ధం చెప్పి నేను మీ అందరినీ బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి సార్.
రేఖకి చరణ్ గారికి పెళ్ళైతేనే మేం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం. చరణ్ గారితో నేను తాళి కట్టించుకుంటే వెంటనే మా కుటుంబాల మధ్య యుద్ధం మొదలవుతుంది. అది భరించే ఓపిక మా అమ్మకు లేదు. ఏనాడో జరిగిన పొరపాటుకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తోంది తను. ఇప్పుడు నా వల్ల కూడా ఇంకొక శిక్ష పడితే నా జీవితం నన్ను క్షమించదు. అందుకే ఇది తప్పదు. మీ అబ్బాయి మీతో ఈ మాట చెప్పలేక నన్ను చెప్పమన్నారు. నేను పెళ్లి చేసుకోనని మాత్రమే చెప్పొచ్చు, కానీ నా మనసులో ఒకటి ఉంచుకొని మీతో ఇంకొకటి చెప్పలేక, మిమ్మల్ని మోసం చేయలేక నా మనసులో ఉన్నదే చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. నన్ను మాత్రం క్షమించండి. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా చెప్పేశాను. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ మొత్తం చెప్పేశాను. గుడ్. నాకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు నేనెప్పుడు మా నాన్నను బాధ పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా సరదాగానే తీసుకునేవారు. ఏది సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. ఒక్క నీతో ప్రేమ విషయం తప్ప. ఏంటో నేను నిన్ను ప్రేమించానని చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషపడిపోయాడో. చిన్నపిల్లల గంతులేశాడు. మళ్ళీ ఇప్పుడు అంత సంతోషాన్ని తిరిగి ఆయనకిద్దాం అనుకున్నాను. కానీ అంతకు డబుల్ పెయిన్ ఇస్తున్నాను. కాలేజీ రోజుల్లో ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే ప్రేమ అంటే పెయిన్ అని చెప్పేవాడిని. కానీ ఆ పెయిన్ ప్రేమించిన వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటుందని నాకు అప్పుడు తెలీదు. ప్రేమించిన అమ్మాయిని పక్కనే పెట్టుకొని ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం అదెంత నరకం నేను అనుభవించాను. ప్రేమించిన మనిషిని పక్కన పెట్టేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి నువ్వెంత బాధపడ్డావో అది నేను చూశాను. రేఖతో పెళ్ళొద్దనుకుని నేను రిలీఫ్ అయిపోయాను. రఘుతో పెళ్లి క్యాన్సిల్ అవ్వగానే నువ్వెంత రిలీఫ్ అయ్యావో నాకు అర్థమైంది. అంత రిలీఫ్ నీకెందుకు దొరికిందో నువ్వే ఆలోచించుకోవాలి. ఏదైతేనే ఇప్పుడు నీ జీవితం నీది, నా జీవితం నాది. నువ్వు పైకి హ్యాపీగా కనిపించు. నేను పైకి సంతోషంగా ఉంటున్నట్టుగా నీకు నా బాధను కనిపించకుండా మేనేజ్ చేస్తాను. ఒక్క నిమిషం వరాహి. ఇంకెప్పుడు నువ్వు మా ఇంటికి రావద్దు. నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా
ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పు వల్ల అక్క జీవితం నాశనం అయిపోతుంది. హే సునైనా, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. రా. నేను రానక్క, నాకు తినబుద్ధి కావడం లేదు. ఏంటి అలా టెన్షన్లో ఉన్నావు? ఏం జరిగింది? ఏంటవి? ఇది అరుంధతి గారు మన మీద కేసు పెట్టారు కదా, దాని తాలూకు కోర్టు నోటీస్ పేపర్లు. నిన్ననే చెప్పాను కదా నీకు రావద్దని. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నా మీద ప్రేమ ఉందా? లేదు లేదు లేదు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు కదా, మరెందుకు ఇక్కడికి రావడం? మరెందుకు నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడం? ఎందుకు నా మనసును పిండేస్తున్నావు? నన్ను ఇలా కూడా ఉండనివ్వవా? నిన్ను మర్చిపోవాలని, మా నాన్నగారిని బాగా చూసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు ఇలా నా ముందుకొచ్చి ఇదిగో నాకు పిచ్చెక్కేలా చేస్తున్నావు.